పరిశుద్ధమైన బైబిల్లో సెలవిచ్చిన ప్రకారం దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న సేవకుల కొరకు అన్నీ సిద్ధపరుస్తారని చెప్పారు చూసారా. సో నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా ఇలాంటి ఒక ఆత్మీయ సేవకులను ఒకరికొకరు బలపరుచుకోవడానికి ఒకవేళ ముందే సిద్ధపరిచాడేమో తెలియదు. సో ఈ సమయం కొరకు 8 సంవత్సరాల క్రితపు పరిచయాన్ని దేవుడు ఉంచాడు. సో మన ప్రసంగ అంశంలో చివరి పాయింట్ ఏంటంటే ఈ సహవాసం 8 సంవత్సరాల క్రితమే దేవుడు సిద్ధపరిచాడు. సో ఆత్మీయులు అనుకున్న వారితో సహవాసం చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. సో ఆ రోజు చాలామంది ఉన్నారు టీచర్స్, కానీ వారు ఎవరి కాంటాక్ట్స్ లేవు నా దగ్గర. కానీ సహోదరులు ఎందుకు తీసుకున్నాను అంటే వారు వాక్యం చెప్తున్నప్పుడు నేను గమనించాను. ఆ రోజు సిస్టర్ కూడా వచ్చినట్టున్నారు. వారి కుటుంబాన్ని నేను గమనించాను. వీరు ఆత్మీయులని గుర్తించి వీరితో ఒక ఆత్మీయ బంధం కలిగి ఉంటే మంచిదని ఆ రోజు ఆ నంబర్ ఫీడ్ చేసుకోవడం. నిన్న ఈవినింగ్ కూడా నేను ప్రస్తుతం చిలకలగూడలో ఉన్నాను, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్నా. రామ్నగర్లో నా ఫ్రెండ్ వాళ్ళ చర్చ్ ఉంది. బేగంపేటలో మా చర్చిలో ప్రసంగం చేయడానికి రమ్మని అడిగారు. ఎందుకో ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్. దేవుడు నో అంటున్నాడు అన్నిటికీ, నన్ను నడిపించట్లేదు. సో సీరియస్గా హోటల్ రూమ్లోకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. ప్రభా రేపు పునరుద్ధాన ఆరాధన, ఎక్కడికి నేను వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు ఏం అర్థం అవ్వట్లేదని ప్రశాంతంగా ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటే సడన్గా పాస్టర్ గారు గుర్తొచ్చారు. సరే కాల్ చేస్తే ఈ టైంలో శనివారం కదా ప్రేయర్స్ ఉంటాయి, బిజీగా ఉంటారని నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను. వెంటనే బ్రదర్ స్పందించి యువర్ వెల్కమ్ బ్రదర్ రండి అని అడిగారు. యాక్చువల్గా ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా నమ్మకం దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. నేను ఇంకొకటి కూడా నమ్ముతాను, సంఖ్యను ఎట్టి పరిస్థితుల్లో నేను పట్టించుకోము. ఎంతమంది ఉన్నామో అనేది కాదు, కానీ ఎంత భక్తిగా ఉన్నామో అనేది చాలా ప్రాముఖ్యం. సో ఇందాక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను, చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు, అందరూ దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఇలాంటి ఒక ఆత్మీయమైన సంఘాన్ని ఈరోజు వచ్చి మీతో కలిసి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తం అయితే మీరు మా దగ్గరికి రావాలి, దేవుని చిత్తం అయితే మేము మీ దగ్గరికి వస్తాం. ఈ ఆత్మీయమైన బంధాన్ని కొనసాగించాలని ఆశపడతా ఉన్నాం. పాస్టర్ గారు చెప్పినంత పెద్దవాడిని అయితే నేను కాదు, దేవుని కృపను బట్టి మాత్రమే నడుస్తూ ఉన్నాం. దేవుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి సుమారు 226 మంది సేవకులు నాతో కలిసి పనిచేస్తున్నారు. వారు కాక ఇప్పుడు 115 మంది దైవజనులు ట్రైనింగ్లో ఉన్నారు. ప్రతి నెల 2వ శనివారం ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. ప్రతి నెలలో 6 నూతనమైన గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి ఒక టీమ్స్ ఉన్నాయి. సో ప్రతి నెలలో 4 ఆదివారాలు, 6 కొత్త విలేజ్లో సువార్త అవుట్రీచ్లు, ఇలా విస్తారమైన పరిచర్యను దేవుడిచ్చాడు. ఇదంతా దేవుని కృప అంతే, మరొకటి ఏమీ కాదు. సో పాస్టర్ గారు మేము పరిచయం అయినటువంటి ఆ బైబిల్ కాలేజ్కి గుంటూరు నుంచి ఒక దైవజనులు వచ్చారు. ఇలాగే పాస్టర్ గారితో ఎలాగో నేను కనెక్ట్ అయ్యామో, ఆ పాస్టర్ గారు అనుకోకుండా అమెరికా వెళ్ళారు. అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఒకవేళ ఇండియాలో పరిచర్య చేస్తే టైటస్ అంటే నాతో చేయమని దేవుడు ఆయనకి ప్రేరేపణిచ్చారు. సో ఆయన మెసేజ్ పెట్టారు, టైటస్ని ఇట్లా ప్రేర్ చేస్తుంటే దేవుడు నేను చూపిస్తున్నాడు, నాకు ఒక దర్శనం ఉంది, ఇండియాలో కొంతమంది దైవజనులతో పరిచర్య చేయాలని. సేవకులను మనం ప్రోత్సహిస్తే వారు ఇంకొంతమందిని దేవుని దగ్గర నడిపించగలుగుతారు అని. సరే పాస్టర్ గారు నాకు టైం ఇవ్వండి అని 4 నెలలు టైం తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది దేవుని చిత్తం కాకపోతే మనం అడుగు ముందుకు వేయద్దు. దేవుని చిత్తముతో అడిగేస్తే దేవుడే విజయవంతంగా ఆయన నడిపించుకుంటాడు. సో దాని కొరకని 4 నెలలు వెయిట్ చేశాం, ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు అనుకోని రీతిగా ఆయన వైపు నుంచి అవుననే సమాధానం వచ్చింది. ఓకే సార్ ఐఎమ్ రెడీ అన్నాను. వారు ఇండియా రావడం, ఇలాగ సేవకులతో మాట్లాడడం, దేవుడు అద్భుతమైన పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. సో సిద్ధపరచడం అనేది కూడా ఆ సేవకుని ఆ టైంలో ఆ ప్లేస్లో దేవుడు సిద్ధపరిచాడు. ఇదంతా దేవుని మహాకృప. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకున్న చిన్న ఆలోచన వచ్చింది.
ఐ థింక్ ఇక్కడ మీకు పార్కింగ్ ప్లేస్ ఉండదు. దేవుడు కొత్త మందిని, చాలా నూతనమైన వ్యక్తులని ఈ స్థలానికి తీసుకొస్తాడు. ఒక కంప్లైంట్ మీ మీద రాబోతుంది ఏంటంటే, ఏంటండి ఈ ట్రాఫిక్, ఈ కార్లు ఏంటి, ఈ బండ్లు ఏంటి అని చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. సో అలాగ దేవుడి సంఘాన్ని దీవించాలని, దీవిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కొరకు ప్రార్థన చేయండి. నాకు 2 కుమారులు 7th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు. దేవుడి మనకి ఎంత దగ్గరగా ఉంటాడు అంటే, నా పెద్ద కుమారుడు 2011 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు జన్మించాడు. రెండో కుమారుడు అప్పుడు ఏం చేశారంటే డాక్టర్ ఏప్రిల్ 21 ఇచ్చారు డేట్, డెలివరీ టైం. నేను నా భార్య కూర్చొని ఇలాగే, ప్రభువా మరి పెద్దవాడు 27వ తారీఖు పుట్టాడు, చిన్నవాడు 21 అంటే దగ్గరలోనే ఉంది కదా, అదేదో వాడు కూడా 27వ తారీఖు పుడితే ఇద్దరు ఒకే డేట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచన, ఏదో చిన్న కోరిక దేవుడిని అడిగాం. ఎంత ఆశ్చర్యం అంటే చిన్నోడు కూడా అదే తారీఖును పుట్టాడు, ప్లస్ నార్మల్ డెలివరీ, ఇద్దరు కూడా ఒకే తారీఖుని జన్మించడం దేవుడు చిన్న ఆశ ఇచ్చాడు అనమాట. అంటే ఇది చిన్నదే కావచ్చు కానీ బట్ మన హృదయంలో ఉన్న ప్రతి దాన్ని దేవుడు తీర్చగలిగిన దేవుడు. అంత ప్రేమ కలిగిన వాడి ప్రపంచంలో ఎవరు లేరు. మన కొరకు ఒక తల్లి చూపు లేని ప్రేమ, ఒక తండ్రి చూపు లేనిటువంటి ప్రేమ ఆ కలువరి సిలువలో యేసయ్య మన కొరకు చూపించాడు. నిజంగా ఆయన కొరకు బ్రతకడం కంటే గొప్ప ధన్యత ఈ ప్రపంచంలో మనకు లేదు. సో మనం ఎండ్ టైంలో ఉన్నాం. నేను చివరిగా సంఘానికి ఒక్క మాట చెప్పాలని ఆశపడుతున్నా. సమయం చాలా దగ్గరగా ఉంది. సువార్త విరివిగా ప్రకటించబడవలసిన సమయం వచ్చింది. మనం ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఒక్కరికైనా యేసయ్య ప్రేమ గురించి చెప్పగలిగితే, నీవు చెప్పే ఆ చిన్న మాట ఏదో ఒక రోజు వారి హృదయాల్లో ఫలిస్తుంది. వాక్యం విత్తనము వంటిది. విత్తనము వెదజల్లుదాం. మనమున్న దేవుడు మనకిచ్చిన స్థలాలలో ఏదో ఒక రోజు నా విత్తనం మొలకెత్తది. ఈరోజు నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. ఇదే హైదరాబాద్ పట్టణంలో నాకు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు మా నాన్న ఆఖరి క్షణంలో చనిపోతాడు, తీసుకెళ్ళండి అంటే ఉస్మానియా హాస్పిటల్ గేట్ దగ్గర ఒక మా అమ్మగారు, గేట్ దగ్గర ఊడ్చుకునే ఒక మా అమ్మగారు యేసు ప్రభు గురించి నాన్నగారికి మొదటిసారి చెప్పిందంట. అయ్యా ఏంటి ఈ టైంలో డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నారండి? అమ్మా, మేము నమ్ముకున్న వాళ్ళు ఎవరు సహాయం చేయలేదు, మేము చేసే ఏ ప్రయత్నాలు ఫలించలేదు, డాక్టర్ గారు కూడా మా వల్ల కాదు తీసుకెళ్ళిపోమన్నారు, ఏ ట్రైన్ కిందో పడి ఆత్మహత్య చేసుకుందామని వెళ్తున్నాను అంటే ఆ మా అమ్మగారు చెప్పిందంట, అయ్యా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు, నేను స్వస్థపరుస్తాడు అంటే నాన్న కోపంలో అన్నాడట, ఏదన్నా చెప్పు, ఆ ఒక్కటి మాత్రం చెప్పదు అని చెప్పి రకరకాలుగా దూషించారండి. కానీ ఆ తల్లిగారు హాస్పిటల్ గేట్ దగ్గర మోకరించి, యేసయ్యా ఈ కుమారుని బాగు చేయి, ఈ కుమారుని క్షమించు, స్వస్థపరచు అని ఏడ్చిందంటండి. ఆమె ఎవరో తెలియదు. మా నాన్న అనుకున్నాడట, నాకు బాగలేకపోతే మా అమ్మో, మా అక్కో, మా చెల్లో ఏడవాలి, ఈమె ఎవరు ఏడుస్తుంది, ఎరగడ్డ పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయొచ్చు ఉంటుందిలే అనుకున్నాడండి అని తిట్టుకుంటా వచ్చాడంట ఇంటికి. కానీ ఆ తల్లి బ్రతికుందో లేదో తెలియదు. ఆ తల్లి మాత్రం ఏడుస్తూనే ఉందంట, యేసయ్యా ఆ బిడ్డని కాపాడు అని. నాన్న ఇంటికి వచ్చాడు. ఇక ఆల్మోస్ట్ ఇక బంధువులందరూ వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అటు ఇటు అంటున్నారని చెప్పి ఇలాంటి సౌండ్ బాక్స్ అవుట్ ఉంటే బయటికి సినిమా పాటలు పెట్టి లోపల ఏడుస్తూ కూర్చునే వాళ్ళంట. ఏం చేయాలో అర్థం కాక 2 నెలల తర్వాత నాన్నకి ఇక చనిపోతానని అర్థమవుతున్నప్పుడు ఉస్మానియా హాస్పిటల్ గేట్ దగ్గర మా అమ్మగారు చెప్పిన మాటలు చెవులో మోగుతున్నాయంట. యేసయ్య నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అనే ఆ మాటలు మోగుతున్నాయంట చెవులో. అప్పుడు మా ఊరికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో చర్చి ఉంది. మా నాన్న ఫస్ట్ టైం మా పెద్దనాన్న వాళ్ళని బతిమాడంట, ఒకసారి నన్ను చర్చికి తీసుకెళ్ళండి. చర్చికి అంటే అదేంట్రా అంటే, లేదు నా అన్న అన్నీ అయిపోయినాయి కదా, ఈ ఒక్కరు చూద్దాం అని సైకిల్ మీద 4 కలిసి ఇట్టిద్దరు కూర్చొని చర్చికి తీసుకెళ్ళారు. ఆ పాస్టర్ గారు మన పాస్టర్ గారు లాగానే
సత్యవాక్యాన్ని సరిగా బోధించే సేవకుడు. ప్రార్థన చేశారు, చిన్న కొత్త నిబంధన బైబిల్ ఇచ్చాడు. ఇంటికి వచ్చాక వాక్యాన్ని చదువుతూ ఉన్నారండి. క్రమక్రమంగా దేవుడు విడుదల ఇచ్చాడు. మొదటి ఆదివారం నలుగురు కలిసి మోసుకొని వెళ్ళారు, సైకిల్ మీద అలా కూర్చోబెట్టుకొని. రెండో ఆదివారం నాన్న తనకు తానుగా కూర్చోగలిగాడు. మూడో ఆదివారం నాన్నే సైకిల్ దొక్కుంటూ చర్చికి వెళ్ళిపోయాడు. దేవుడు అద్భుతం చేశాడు. అప్పుడు యేసయ్య నాన్న నమ్ముకొని బైబిల్ చదువుతుంటే ప్రథమ సంతానాన్ని దేవుడికి ఇవ్వాలి అని చదివి నన్ను మొక్కుబడి చేశాడు. సో నన్ను ఇంటర్మీడియట్కి వచ్చాక అడిగారు, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి నాన్న. నేనైతే ఇలా మొక్కున్నాను అంటే మా స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళు ఒప్పుకోలేదు. అతను ఈజీగా జాబ్ కొట్టేస్తాడు, చదువుకోనివ్వు అని చెప్పంటే లేదండి అని మా నాన్న అంటుంటే నాన్న పంపించేసి నన్ను గదిలో తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేశాడు. చదువుకో, బైబిల్ అని పట్టుకునే టైం కాదు ఇది అని. అప్పుడు నేను అన్నాను, సార్ నేను చిన్నప్పుడే నేను ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే మా నాన్న చనిపోయింటే అనాథనైపోయేవాడిని. నా యేసయ్య నన్ను అనాథగా చేయలేదు. నా యేసు ప్రభు కొరకు బ్రతకడం కంటే గొప్ప ఉద్యోగం అంటూ ఏది లేదు. మా నాన్న కోరికని నెరవేరుస్తాను, ఖచ్చితంగా వెళ్తాను, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే వస్తానులే అని చెప్పి ఒక మాట అన్నాను. ఎందుకంటే ఆయన వదిలిపెడతలేదు ఎంతసేపటి. సో అలాగే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం, దేవుని సేవలో ఉండడం, ఎంత ఈ ప్రపంచంలో ఉన్న జాబులన్నిటికంటే ద బెస్ట్ జాబ్ ఆయన పరిచర్య చేయడం. అంతకంటే గొప్ప జాబ్ ఏం లేదు. సో సంఘమైన మీరు మీ తోటి వారికి సువార్త చెప్పడానికి దయచేసి ఆలస్యం చేయకండి. ఆ రోజు మా నాన్న హాస్పిటల్ నుంచి వస్తుంటే ఆ ఊడ్చుకునే ఆమె మౌనంగా ఉండుంటే ఈరోజు నాన్న రక్షించబడేవాడు కాదు. నాన్న కొన్ని 100 మందికి బాప్తిసాలు ఇచ్చుంటారు. నన్ను మొక్కుబడి చేశాడు. నేను నా కొడుకులిద్దరిని మొక్కుబడి చేశాను. మా తమ్ముడు సేవలోకి వచ్చాడు, మా పెద్దనాన్న కొడుకు సేవలోకి వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లోనే 8 మంది సేవకులు అయ్యాము. వాళ్ళ పిల్లల సేవకు మొక్కుబడి చేశాం. ఇది ఒక మహావృక్షంగా అయిపోతుంది. కానీ ప్రారంభించబడింది ఇదే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ గేట్ దగ్గర ఒక మా అమ్మ చెప్పిన సువార్త. ఈరోజు నీ ముందు నుంచి ఎంతమంది వెళ్తున్నారో తెలీదు. యేసయ్య ఎందుకు మన ముందుకు వాళ్ళని తీసుకొస్తున్నాడంటే వారికి నువ్వు సువార్త చెప్తావని, వారికి నీ దేవుని ప్రేమను గురించి ఒక్క మాట అయినా చెప్తావని. కాబట్టి సంఘం సువార్త చెప్పే సమయం, ఆత్మలు రక్షించే సమయం. నాకు తెలిసి ఎంతోమంది బలమైన ఆత్మీయ సేవకులు చెప్తున్నారు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు ఈ లోకం. నేను హైదరాబాద్ ఈ నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, అంటే సండే ఇల్లు వస్తూ ఉన్నాను. నేను అలా చూసినప్పుడు అనుకున్న దైవజనులు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు కాదండి, ఎక్కువ కూడా ఉండదు. పాపం పెరిగిపోయింది, ఎటు చూసిన అక్రమం విస్తరించింది. యేసయ్య రాకడకు సూచనలు ఇవన్నీ. ప్రేమ చల్లారిపోయింది. ఏర్పరచబడిన వారిని కూడా అపవాది మోసం చేస్తున్నాడు. ఇలాంటి రోజుల్లో మనం మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని సంఘాన్ని కడదాం, సేవకునికి సపోర్టుగా నిలబడదాం. దేవుని రాజ్య విస్తరణలో మనందరం పాలి భాగస్థులు అవుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.